దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరే మినిస్ట్రీస్ తరపున మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాము. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దయచేసి YEM యూట్యూబ్ ఛానళ్లను మీరు ప్రతి ఉదయము ఈ 5 నిమిషాలు 6 నిమిషాలు వచ్చే సందేశాన్ని విని దైవాశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ మారు మనసు, బాప్తీసము, రక్షణ అనుభవం కలిగి సంఘ సభ్యులుగా చేర్చబడి నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలనేదే మా ఆశ. అందుకొరకై మేము ఎంతో వ్యయ ప్రయాసాలతో మరి ఎంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో ఖర్చు పెట్టి ఈ యొక్క అనుదిన వాగ్దానాల కార్యక్రమమును మేము మీకు ప్రచారం చేస్తున్నాం. ఇది మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారందరికీ ఈ ఛానల్ను పరిచయం చేయండి. అంతేకాదు మరి సబ్స్క్రైబ్ చేసుకొని మరి దేవుని వాక్యాన్ని అనుదినం మీరు విని దేవుని మేలులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. జీవాధిపతి యేసే అనుదిన వాగ్దానాల సందేశాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. సంతోషంగా ఉన్నారా? అందరూ బాగున్నారా? మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాము. మారు మనసు అనే అంశం మీద మనము వాక్య ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మరొక వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు. ఎవరు ఇల్లు? వారు అని అన్నారు. ఎవరు ఇల్లు? వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు. ఎవరి ఇల్లు అంటే యేసు ప్రభు ఏర్పరచుకున్న శిష్యులు. యోహాను మారు మనసు గురించి ప్రకటించాడు. యేసు క్రీస్తు మారు మనసును గురించి ప్రకటించారు. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు. ఎవరండి వీళ్ళు? యేసు ప్రభు శిష్యులు. 7వ అధ్యాయంలో ఆయన 12 శిష్యులను తమ యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపుచు. ఎవరిని? ఈ 12 మందిని శిష్యులని ఇద్దరిద్దరుగా పంపచ్చు. 6వ అధ్యాయం 7వ వచనంలో ఉంది మాట, మీరు చదువుకోండి. ఈ ఇద్దరిద్దరు ఎక్కడికి వెళ్ళారు అంటే పట్టణాల్లోకి వెళ్ళారు, సమాజంలోకి వెళ్ళారు. వెళ్ళి ఏం చేస్తున్నారు? వీళ్ళకి ఒక అధికారం ఇవ్వబడింది. ఏ అధికారం అంటే అపవిత్రాత్మల మీద అధికారం ఇవ్వబడింది. దయ్యముల మీద, అపవిత్రాత్మల మీద అధికారం ఇవ్వబడింది. కాబట్టి వీళ్ళు వెళ్ళి అధికారంతో వాటిని మరి అపవిత్రాత్మలు పట్టిన వారిని విడిపిస్తూ మరి అలాగే అద్భుతాలు దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి అనేక మందికి ప్రార్థన చేస్తే స్వస్థతలు పొందుతూ ఉన్నప్పుడు వీరు వెంటనే ఏమని ప్రకటించారు అంటే మారు మనసుని గురించి ప్రకటించారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చిన్న మాట మిమ్మల్ని నేను అడుగుతున్నాను. సువార్తలు ప్రకటించబడుతున్నప్పుడు, వాక్యము వినబడుతున్నప్పుడు నువ్వు దేవుని మాట విని మారు మనసు పొందుతున్నావా? లేకపోతే అద్భుతముల కోసమై దేవుని మందిరానికి వెళుతున్నావా? నా ఇంట్లో ఉన్న శోధనలు పోతాయి, నాకున్న జ్వరం తగ్గిద్ది, నాకున్న కాళ్ళు నొప్పి తగ్గిద్ది మందిరానికి వెళితే అనే ఆలోచనతో నువ్వు వెళుతున్నావేమో. కాదు. ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇదిగో నీకు అద్భుతాల కంటే ముందు మార్పు కలిగి బ్రతకటం ముఖ్యం. మార్పు కలిగి బ్రతకటం ముఖ్యం. ఆ మారు మనసు నువ్వు కలిగి ఉన్నావు అనుకో, అద్భుతం అనేది ఆటోమేటిక్గా దేవుడు చేసేస్తాడు. స్వస్థత వస్తుంది, ఆరోగ్యము వస్తుంది, బలహీనతలు పోతాయి. కానీ ఆనాడు శిష్యులు 12 మంది ఇద్దరిద్దరుగా ఆయా పట్టణాలకు, గ్రామాలకు వెళ్ళి వారు ఏం చెప్పారు అని మనం గమనిస్తే, కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు వచ్చిరి. మారు మనసు పొందవలనని యోహాను మారు మనసును గురించి చెప్పాడు. సాక్షాత్తు యేసు ప్రభు మారు మనసును గురించి చెప్పాడు. ఇక్కడ ఆయన ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు కూడా అదే మారు మనసు గురించి చెప్తున్నారు. మరి ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎంతోమంది మారు మనసును గురించే ప్రకటిస్తున్నారు. ఆ మారు మనసు లేని బ్రతుకు దేవునికి ఇష్టం లేదు.
కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మారు మనసు కలిగి ఇదిగో మరి శిష్యులు ప్రకటించిన, యోహాను ప్రకటించిన, యేసుక్రీస్తు ప్రకటించిన, లేదా నేటి సమాజంలో సంఘములో సేవకులు ప్రకటించిన ఈ మాటలను నీ హృదయంలోనికి చేర్చుకొని నీ హృదయంలో ఉన్న ఆ పాత తలంపులను, పాప రోత జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందావా? సంతోషం, దేవుడు నిన్ను బట్టి సంతోషపడతాడు. అందుకనే మారు మనసు పొందమని వాక్యం ఎంతో తేటగా తెలియపరుస్తుంది. శిష్యులు కూడా ఆ మారు మనసు గురించి ప్రకటించారు ఆ పట్టణాల్లో. కాబట్టి నేటి దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా సంఘాలకు వెళుతున్నాం. చాలామంది దేవుని సన్నిధులకి వెళుతున్నారు. దేవుని వాక్యాలు బోధిస్తుంటే సేవకులు వింటున్నారు. విని అక్కడనే వాటిని విడిచిపెట్టి మార్పు లేకుండా జీవిస్తున్నారు. అది తప్పు. అలా కాదు. ఇప్పుడు మనం గ్రహించి వాక్యం విన్నదాన్ని బట్టి లోబడి మారు మనసు పొంది దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతకాలని ప్రభు పేరిట కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.